ఫ్రెండ్స్ రీసెంట్‌గా రియల్‌మీ జీటీ 60 లాంచ్ చేసింది. కానీ చాలా మంది రియల్‌మీ ఫ్యాన్స్‌కి 8s జెన్ 3తో మొబైల్ కావాలని చెప్పేసి వాళ్ళని అడిగారు. సో దానికి ఈ ఫోన్ తీసుకొనొచ్చారు ఇప్పుడు మార్కెట్‌లోకి. తీసుకురాబోతున్నారు. తీసుకురాలేదు ఇంకా. జూన్ 20వ తారీఖు రియల్‌మీ జీటీ 6 రాబోతుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో. వీడియోలో మనం రియల్‌మీ జీటీ 6 అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే బాక్స్ ఇలా వస్తుంది మీకు రియల్‌మీ జీటీ 6. ఇక్కడ మీకు ఏ హైలైట్ చేస్తారు, ఏకి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేను తర్వాత మీకు చెప్తాను. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు మొబైల్ ఫోన్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు. కేస్ కూడా మీకు బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటది. 120 వాట్ ఛార్జర్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్‌లో మీకు అన్నీ వస్తున్నాయి. కేస్ కూడా బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. టీపీయూ కేస్ ఇది. ఇది వేస్తే ఫోన్ మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సేమ్ ఫోన్ కలర్‌లోనే ఈ కేస్ అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు కంప్లీట్ స్పెసిఫికేషన్ రియల్‌మీ జీటీ 6 మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఎల్టీపీఓ ప్యానల్ ఇది. అండ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీనిలో బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉంటాయి. 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి టెలిఫోటో లెన్స్. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ గా ఫోన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఈ ఫోన్ మీకు చూడడానికి జీటీ 60 లాగే కనిపిస్తుంది. డిజైన్ పరంగా మీకు లుక్ వైజ్ అలానే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. ఫ్రంట్ మీకు విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ సైడ్స్ ఇది వీళ్ళు మెటల్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్ చేసినట్టు చెప్తున్నారు. ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడైతే ప్రీమియం అనిపిస్తుంది. వెయిట్ అనిపిస్తుంది. మీకు 199 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 8.6 mm థిన్ ఉంటుంది. ఐపీ రేటింగ్ విషయానికి వస్తే IP65 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. స్ప్లాష్ రెయిన్ ఇట్లాంటివి అయితే సర్వ్ అవ్వగలదు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది మీకు స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది. 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు 8 జెన్ 3 ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయింది. 8 జెన్ 3 D అనేది దీనిలో అయితే ఉంటుంది. అండ్ దీనిలో గేమింగ్ విషయానికి వస్తే మాత్రం నార్మల్ గా 8s జెన్ 3 ప్రాసెసర్ తో చాలా ఫోన్స్ అయితే వచ్చినాయి. మాక్సిమం ఫోన్స్ మనకి ఆటోమేషన్ అంత కరెక్ట్ లేవు. మీకు కొన్ని అన్బాక్సింగ్ మీరు చూస్తుంటే చెప్పుంటాను. దీనిలో మాత్రం ఆటోమేషన్ పర్ఫెక్ట్ చేశారు. దీనిలో మీకు BGMI 90 FPS హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS ఉంది. జెన్షన్ ఇంపాక్ట్ 60 FPS హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓవరాల్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దీనిలో మీకు యాంటీనా కూడా మీకు 360 డిగ్రీ యాంటీనాస్ అయితే ఉంటాయి. ఈ గేమ్ యాంటీనా నెట్వర్క్ అంటారు వీళ్ళు. అంటే మీకు సిగ్నల్స్ అయితే బ్లాక్ అవ్వవు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి కూడా ఉండవు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా LPDDR5X UFS 4.0తో వస్తున్నాయి. అండ్ దీనిలో ఒకటి బాగా నచ్చింది నాకు ఏంటంటే వీళ్ళు క్లాక్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. మామూలుగా గేమింగ్ మోడ్లోకి వెళ్ళారనుకోండి, గేమ్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గీక్ పవర్ ట్యూనింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయగానే CPU, GPU క్లాక్ స్పీడ్స్ ఉంటాయి కదా, వీటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్పీడ్లో వీటిని రన్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే కొత్తగా చూస్తున్నా. నేను ఇంతకుముందు ఏ ఫోన్లో చూడలేదు ఇది. ఇట్లా మీరు మాన్యువల్గా CPU, GPU క్లాక్ స్పీడ్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం గేమింగ్ పరంగా అయితే మాత్రం గుడ్. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇది ఒక డిఫరెన్స్. మీరు GT 60తో కంపేర్ చేస్తే ప్రాసెసర్ తర్వాత కెమెరాస్ చేంజ్ అయిపోతాయి. దీనిలో మీకు మెయిన్ కెమెరా సెన్సార్ కూడా 50 మెగాపిక్సెల్ LYT-808 సెన్సార్తో వస్తుంది. మీకు కెమెరా మీకు యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ GT 60తో కంపేర్ చేస్తే 60లో. ఈవెన్ దీనిలో పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు 47 mm ఫోకల్ లెంత్లో కూడా మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, మీకే అర్థమవుతుంది. మీకు ఫొటోస్ అయితే బాగా వస్తాయి. ఈ ఫోన్లో మీరు ఫొటోస్ తీస్తే మాత్రం ఆ ఫొటోస్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు కానీ మనం నార్మల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు వైడ్ యాంగిల్ నుంచి. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీరు కెమెరా యూస్ చేసి 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు స్టెబిలైజేషన్ చూస్తుంటే మాత్రం కంప్లీట్ గా స్టెబిలైజేషన్ కావాలంటే 1080p 60 FPS లో ఉంది. దీనిలో ఫ్రంట్ కెమెరాలో కూడా 4K 30 అయితే ఇచ్చారు. 4K 30 FPS లో మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకుని వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియోలో మీకు డాల్బీ విజన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. HDR వీడియో మీరు 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 1080p 240 FPS లో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 1080p 30 FPS లో మీరు ఒకే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ నాకు బాగా నచ్చింది బ్యాటరీ డిపార్ట్మెంట్. బ్యాటరీ దీనిలో మీకు 5500 mAh బ్యాటరీ ఉంటుంది. బిగ్గర్ బ్యాటరీ ఉంటుంది. దాంతోపాటు 120 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సూపర్ బుక్ ఛార్జింగ్ అంటే మీకు చాలా ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. మీకు 10 నిమిషాల్లో 50% ఛార్జ్ అయ్యింది. 28 మినిట్స్లో అరగంట లోపే మీకు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఈ ఫోన్ని. ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అందరూ యూస్ చేయొచ్చు. 5500 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఇది మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. బ్యాటరీ డిపార్ట్మెంట్ ఛార్జింగ్ కానివ్వండి అండ్ డిశ్చార్జ్ విషయంలో ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. LTPO ప్యానల్ ఇది. LTPO ప్యానల్ కాబట్టి మీకు 1 నుంచి 120Hz వరకు అదే రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. 10-bit ప్యానల్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కర్వ్ డిస్ప్లే ఇది అండ్ బెజల్స్ కూడా తక్కువ ఉన్నాయి. మూవీస్ ఇట్లాంటి మీరు చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ డిస్ప్లేలో ఉంటుంది. డిస్ప్లే మీకు L1 సపోర్ట్తో వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. దీనిలో HDR ఉంది, డాల్బీ విజన్ ఉంది. కాకపోతే నెట్ఫ్లిక్స్లో అయితే ఇవి రావట్లేదు.
ఇవి ఫ్యూచర్లో ఇవి రావచ్చు. ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. ఆడియో మీకు బాగానే ఉంది, స్టీరియో స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్ అయితే మీకు బాగానే అనిపిస్తుంది. ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ కూడా ఉంది, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా దీనిలో మీకు బాగుంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, Realme UI 5 మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు ఇది కస్టమ్ UI కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం, వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఇట్లాంటివి మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు కస్టమ్ డైలర్తో రాదు, గూగుల్ డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు అవతల కాల్ రికార్డ్ చేసి తినిపించకూడదు అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఓ డైలర్ డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి, అక్కడ నుంచి మీరు రికార్డ్ చేసి తినిపించదు. అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 3+4 అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే 3 years స్టాండర్డ్ అప్డేట్స్, 4 years వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే దీనిలో మీకు వస్తాయి. అండ్ ఏఐకి సంబంధించి ఇందా చెప్పాక దీనిలో బాక్స్ మీద ఏఐ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం కదా, ఏఐకి సంబంధించి 3 ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏఐ నైట్ విజన్. మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు 4K 30లో పెట్టారనుకోండి, మీకు నైట్ మరీ డార్క్ ఉన్నప్పుడు ఏఐ నైట్ విజన్ ఆన్ అవుతుంది. దానిలో మీరు వీడియో రికార్డ్ చేశారనుకోండి, డిఫరెన్స్ చూడొచ్చు నార్మల్కి ఏఐ నైట్ విజన్ వీడియోకి. మీకు క్లియర్ డిఫరెన్స్ అర్థమైపోయింది. ఏఐ నైట్ విజన్ వీడియో మీకు కొద్దిగా బ్రైట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏఐ స్మార్ట్ రిమూవల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఫోటో తీశారు, ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్తే మీకు ఏ రిమూవల్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఫోటోలో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ స్మార్ట్ లూప్, ఇది చాలా బాగా నచ్చింది ఫీచర్ నాకు. ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే స్పెషల్ ఫీచర్స్లో ఏఐ అసిస్టెంట్లో ఏఐ స్మార్ట్ లూప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చినట్లు ఈ లూప్లా కనిపిస్తుంది. దీనిలో మీరు మీకు నచ్చిన యాప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఏఐ అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ మీరు యాప్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను ఫైల్ డెక్ ఒకటే పెట్టాను, మిగతా ఏఐకి వదిలేస్తాను అనమాట. ఆ స్లాట్స్ని ఏఐకి వదిలేస్తాను. ఇప్పుడు ఏఐ ఏం చేస్తుంది అంటే మ్యాజిక్, మనం నార్మల్గా ఏదైనా ఫోటో గ్యాలరీలో చూస్తున్నా, ఈ ఫోటోని నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను అనుకోండి, ఇలా రైట్ కానీ లెఫ్ట్ కానీ స్వైప్ చేస్తే యాప్స్ నేను ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటాను కదా, వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇట్లాంటి యాప్స్ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అవి ఇందాక మనకి ఏఐ అని కనిపించినాయి కదా, ఏఐ ఆటోమేటిక్గా ఈ యాప్స్ని లోడ్ చేసేది. ఇప్పుడు నేను ఈ ఫోటోని వాట్సాప్లోకి వెళ్ళి ఎవరికైనా పంపించాలనుకుంటే డైరెక్ట్ అక్కడి నుంచి పంపించవచ్చు. ఓన్లీ ఫొటోస్ కాదు, మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, మీకు ఏదైనా టెక్స్ట్ బాగా నచ్చింది, దాన్ని మీరు టెక్స్ట్ని కాపీ చేసి కూడా మీరు అట్లా డైరెక్ట్ పంపించుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ స్టెప్స్ లేకుండా డైరెక్ట్ మీరు ఈజీ అయిపోతుంది. మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఈ ఏఐ స్మార్ట్ లూప్ ఫీచర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అడిషనల్ ఫీచర్ విషయానికి వస్తే దీనిలో మీకు 360° NFC కూడా ఉంటుంది యాంటీనాస్తో పాటు, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, IR బ్లాస్టర్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ కూడా స్కిప్ చేయాలి, ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. సెన్సార్స్ కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. జైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది గేమ్స్లో. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది. ఓవరాల్గా ఇది ఒక పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు రియల్మీ నుంచి. ప్రైస్ ఎంత పెడతారు చూడాలి, ప్రైస్ దీనికి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రైస్ వీల్ కానీ కొద్దిగా అగ్రెసివ్గా తీసుకొని వస్తే మాత్రం చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది ఇది. మరి చూద్దాం దీని ప్రైస్ ఎంత పెడతారో. 20వ తారీఖు తెలుస్తుంది మనకి. 20వ తారీఖు ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ నేను లాంచ్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.